వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో నేడు 27/4/2025 అశ్రు నివాళి సభ జరిగింది. ఏఐపిఎస్ఓ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏఐపిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఒబేదుల్లా కొత్వాల్ గారు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కందాల రామకృష్ణ, ఏఐపిఎస్ఓ జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి ఖలీల్, ప్రముఖ సామాజికవేత్త అనీఫ్ అహ్మద్ ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య పెరిగిన వైషమ్యాలను మరింత రెచ్చగొట్టడం కొరకు కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేశారని తెలిపారు. కానీ భారత ప్రజలు ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ దేశంలో మత వైషమ్యాలు పెంచాలని భావించే దుష్టశక్తులకు ఇది ఒక హెచ్చరిక అని అన్నారు. సిద్ధాంతాలు, ఆచరణలో అభిప్రాయ భేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించాలన్నారు. అంతమొందిస్తాం, తుద ముట్టిస్తాం లాంటి భాష అంతక భాష అని విమర్శించారు. సభ ప్రారంభానికి ముందు జమ్మూ కాశ్మీర్లో హత్య చేయబడ్డ పర్యాటకులను రక్షించడం కొరకు ప్రాణాలర్పించిన కాశ్మీర్ అమరులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ నాయకులు వామన్ కుమార్, ప్రభాకర్, తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోవిందు, స్కూల్ స్వీపర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి గట్టన్న, సంఘం నాయకుడు చంద్రాయుడు, జలాల్ పాషా, బాలకృష్ణ, కృష్ణ, రిటైర్డ్ ఉపాధ్యాయులు రెహమాన్, మహమ్మద్, జానీ, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 250 మంది వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా సభ చేయడం జరిగింది. ఈ సభలో అన్ని వర్గాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. టెర్రరిస్టులు ఈ దేశంలో మతం అనేది చాలా సెన్సిటివ్గా మారింది. దాన్ని రెచ్చగొట్టడం వల్ల ఈ దేశము అతలాకుతలం అవుతుందని చెప్పి మతం అరిగి మరీ చంపడం జరిగింది. కానీ భారతదేశంలోని హిందువులు, ముస్లింలు టెర్రరిస్టుల యొక్క ఎత్తుగడల్ని నిర్వీర్యం చేస్తూ మత సామరస్యాన్ని కాపాడిండ్రు. కాబట్టి ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులు హిందువుల్లోనూ ముస్లింలోనూ ఉన్నారు. అటువంటి దాన్ని తాను యూజ్ చేసుకోవాలని ఏదైతే అనుకుంటా ఉన్నారో భారత ప్రజలు దాన్ని సమిష్టిగా తిప్పికొట్టడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఐక్యత మరింత బలపడడం ద్వారా ఉన్మాదాన్ని, టెర్రరిజాన్ని, మతోన్మాదాన్ని నిలువరిస్తామని చెప్పి సభ తీర్మానం చేయడం జరిగింది. हुआ इसमें सभी हजरात ने अपने ख्यालात का इजहार करे हैं, क्योंकि आज का वक्त आ गया है। पाकिस्तान हमारा बदमाश देश है। हमारे लिए मज़हब के लिए मुसलमान है, लेकिन हमारे देश के लिए पाकिस्तान नहीं है। इसलिए पाकिस्तान को नक्शे से अलग कर दिया जाए। मैं मोदी भाई से, अमित शाह भाई से गुजारिश करता हूँ, ये खेल बंद हो जाए और फौज को फौरी भेजकर पाकिस्तान को अलग कर दिया जाए। अलग सलग रहने के काबिल नहीं है। पाकिस्तान हर एक के लिए नासूर का कीड़ा है, वो कहीं भी नहीं रह सकता। हम हिंदुस्तान में हिंदू मुस्लिम भाई भाई इतिहास से है, लेकिन ये पाकिस्तान ने जो जहर कर रहा है, ये जहर को निकाल के फेंक देना चाहिए। उसका साथी है इजराइल, उसका साथी है अमेरिका, उसका साथी है ब्रिटेन। ये सब मिलकर हिंदुस्तान को नुकसान पहुंचाना चाह रहे हैं। हमारे भाई, हमारे लीडर होशियार हो जाना चाहिए। हमारे हिंदू भाई का साथ देना है। हम हिंदू मुस्लिम मिल के जुल के है, लेकिन हमारे पास कोई भेदभाव नहीं है। ये बदमाशा जो है ना, नफरत की बीज जो पर है। जब हिंदुस्तान अलग हुआ तो यही ब्रिटिश ने बीज बोकर झाड़ बोकर गया था। आज जो बड़ा झाड़ हुआ, आज सारे हिंदुस्तान को खराब कर दे रहा। तो हम क्या करना है, इन लोगों से परहेज करना है। हमारे हिंदू मुस्लिम भाई भाई बनकर सब मिलकर, हिंदुस्तानी मिलकर अमित शाह साहब से, हमारे मोदी भाई से
कहे कि पाकिस्तान पे हमला करे और हमारा कश्मीर जो कब्जे में है वो हम हिंदुस्तान में लिए तो हमारा किरकिरी खलास हो जाते। ये मौका मत दें, ये चांस अच्छा है। गया वक्त फिर आता नहीं, फिर हाथ मलने से फायदा नहीं। शुक्रिया, खुदा हाफिज। పెహల్గాం కాశ్మీర్లో ఉన్నటువంటి దుశ్చర్యను మామూలు ఐప్సో తరఫున ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా అటు భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ సమస్యల పట్ల అవగాహన లేక సుదీర్ఘకాలం సమస్యలను పొడిగిస్తూ పరిష్కారాలు కనుగొనలేక కాలయాపన చేయడం వల్ల ఈ ఉద్యమం ఉధృతంగా పెరిగి ఈ దుస్థితి దాపురించింది. దీని యొక్క మూలాలు కశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఏరిపారేయాలి. దానికోసం మన భారతదేశం విస్తృతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న వ్యవస్థలు విఫలం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉంటే ఇది దాపురించి ఉండేది కాదు. దీన్ని శాశ్వతంగా రూపుమాపాలి. దీన్ని ప్రేరేపించినటువంటి పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఉన్మాదులు కానీ వాళ్ళని తక్షణమే ఏరిపారేయాలి. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ దాక్కున్నా ఏ మూల దాక్కున్నా మన ప్రభుత్వం వాళ్ళని ఏరిపారేసి తమ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. ఒకానొక దశలో అమెరికాను ఇబ్బంది పెట్టినటువంటి బిన్ లాడెన్ 5 ఏళ్ల తర్వాత వాడిని పట్టుకొని పాకిస్తాన్ లోపల మట్టుపెట్టడం జరిగింది. పాకిస్తాన్లో మిలిటరీ ఉన్నా కూడా అమెరికన్ సైన్యం కర్కశంగా ఆ దేశంలో ప్రవేశించి వారిని మట్టుపెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితి మనకు కూడా రావాలి. మన భారతదేశం యొక్క మిలిటరీ వ్యవస్థ కూడా బలంగా ఉంది. పాకిస్తాన్లో ఆ దుండగులు 4 ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకొని ఉరి తీయాలి, లేదా అక్కడనే షూట్ చేసి పారేసేయాలి. అప్పుడే అంతమవుతుంది, లేకపోతే కాదు. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.